వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఉగాది రోజు నుంచి మనకు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రుల్లో ఆఖరి రోజు శ్రీరామనవమిగా మనం జరుపుకుంటూ ఉంటాము. అసలు నిజంగా శ్రీరాముడి పుట్టిన రోజు ఆ రోజు అంటుంటారు. ఎవరైనా సరే పుట్టిన రోజు వివాహం చేసుకోకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. మరి ఆ రోజుని ఎందుకు శ్రీరామునికి కళ్యాణం చేస్తుంటారు? నార్మల్గా మనము భగవంతుణ్ణి ఏ రకంగా పూజిస్తామో దానికి తగ్గట్టుగానే ఆ ఫలితం అనేది ఉంటుందంటారు. అంతటి ప్రత్యేకమైన రోజు ఆ శ్రీరాముని ఏ రకంగా కొలిస్తే బాగుంటుంది గురుగారు? తప్పకుండా అమ్మా. శ్రీరామనవమి రోజు కళ్యాణం చేయకూడదు అని చెప్పి పెద్దలు అంటూ ఉన్నారు మినహాయిస్తే ప్రమాణం అయితే లేదు కదా ఇక్కడ. అంటే ఇక్కడ మనం మూలార్థంగా తీసుకోవాల్సింది ఏమిటి అంటే ఉగాది నుంచి వచ్చే పెద్ద పండగ కాబట్టి శ్రీరామనవమి అయిన తర్వాత అందరికీ కళ్యాణ ముహూర్తాలు చూస్తూ ఉంటారు. శ్రీరామనవమి కన్నా ముందు కళ్యాణాలు చేయవద్దు అనేటువంటిది మూలాధారంగా పెద్దల నుంచి వస్తుంది. అయితే శ్రీరామనవమి అనేటువంటిది ఒక్కొక్కసారి విభిన్న రీతిలో జరుగుతున్నాయి. కొంతమంది మిగులు నక్షత్రం అంటారు, కొంతమంది తగులు నక్షత్రం అంటూ ఉంటారు, కొంతమంది తిథి అంటూ ఉంటారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళ యొక్క విధానాన్ని అనుసరించి చేసుకుంటూనే వస్తున్నారు. ఏం చేసుకున్నప్పటికీ కూడా శ్రీరామనవమి రోజు నాడు శ్రీరాముడు వారిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. ఎవరు ఆరాధిస్తున్నారు? ఆలయాలలో ఆరాధిస్తున్నారు. శ్రీరాముడు అంటే భద్రాచలం, మనం స్వయంవారికి విస్తారి అనుకుంటాం. రాముడు వారు ఎక్కడున్నా రాముడు వారే అమ్మ. మన ఇంట్లో ఉన్న రాముడు వారే, మన వీధిలో ఉన్న రాముడు వారే. ఆ ఒక్క విధానాన్ని మనం మర్చిపోతున్నాం. భద్రాచలంలో ఉన్నవారు మాత్రమే రామచంద్రుడు. భద్రాచలంలో ఉండేటువంటి రాముడు వారు వేరు. అందులో మనకు చెప్పబడి ఉంది. ఏమని చెప్పబడి ఉంది? దానికి ఒక శ్లోకం కూడా ఉంది కదా. వామాంక స్థిత జానకి పరిరసత్ కోదండం కరే అనుంది. అన్ని చుట్ల అలా ఉండదు మరి సీతామ్మ రాముడు వారితో. అక్కడ విధానం వేరే ఉంది. నువ్వు శ్రీరామనవమి రోజు నాడు మాత్రమే భద్రాచలం వెళ్తే నీకు ఫలితం వస్తుంది, మిగిలిన రోజుల్లో భద్రాచలం వెళ్తే ఫలితం రాదని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మిగిలిన రోజుల్లో వెళ్ళు, ఆయన సంతోషపడతాడు. అంటే మిగిలిన రోజుల కన్నా ఆ రోజు ప్రత్యేకమైన ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. 360 రోజులు ఒకటే కాబట్టి 360 రోజులు ఉత్సవాలు చేయలేం కదా. అవును. కాబట్టి ఆ పండగ ఆయన పుట్టినరోజు, అటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి ఉత్సవాలకి జనాలు విపరీతంగా వస్తూ ఉంటారు. ఆ కన్నుల పండగగా చేస్తూ ఉంటారు. అన్ని రోజులు అలా చేయలేరు కాబట్టి ఆ 9 రోజుల్ని నైమిత్తిక విధానం తీసుకెళ్తూ ఉంటారు. ఆ 9 రోజుల్లో ఆయన ఎలా ఉంటాడండి? చాలా బిజీగా ఉంటాడు. రాముడు వారు ఊరేగిస్తారు, మళ్ళీ తీసుకెళ్తారు, ఒంటి మీద బట్టలు మొత్తం తీయాల్సింది, మళ్ళీ కొత్త బట్టలు వేయాల్సింది, మళ్ళీ మర్నాడు పొద్దున అభిషేకం చేయాల్సిందే, మళ్ళీ ముస్తాబు చేయాల్సిందే, మళ్ళీ రోడ్డు మీద తీసుకెళ్లాల్సిందే. ఆయనకి జనాల్ని చూడటము, ఇంటికి రావడం, ఆయన స్నానం చేయించడం, ఆయనకి బట్టలు మార్చడం, ఇదే సరిపోయిందిగా. భక్తుల్ని అనుగ్రహంగా చూసేటువంటి అవకాశం ఎక్కడుంది ఆయనకి? ఎప్పుడు చూస్తాడు భక్తుల్ని ఆయన అనుగ్రహంగా? ప్రశాంతంగా ఉన్నారు, ఏ పండగలు లేవు. ఆ రోజు నాడు నువ్వు వచ్చి దర్శనం చేసుకోగలిగితే అప్పుడు ఏ పండగ లేకపోయినా నా మీద ఉండే భక్తితో దర్శనానికి వచ్చాడని ఆయన భావిస్తాడు. ముక్కోటనో శ్రీరామనవమనో వెళ్తే పండగ వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళావు? భద్రాచలం వెళ్ళొచ్చా, శ్రావణకి వెళ్ళొచ్చావా అంటారు. మీరు నార్మల్ రోజుల్లో వస్తే భద్రాచలం వచ్చంటే ఇప్పుడే ముందే అంటారు, అంతే తప్ప ఏమన్నా స్పెషల్ అంటారు కదా. స్పెషల్లో 100 మందిలో 101 వచ్చేవాడు 101 వాడులాగా వచ్చేదానికన్నా ఏమీ లేని రోజు నాడు నువ్వు ఒక్కడే వచ్చి నమస్కారం చేసుకెళ్ళు, అప్పుడు నా దృష్టి నీ మీద పడుతుంది. అంతే కదండి. ఇప్పుడు మూసేవాళ్ళు ఉంటారు, రాముడు వారిని మోస్తూ ఉంటారు, అన్ని రకాల భజనలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఎవ్వరి యందు కూడా ఒక క్షణం కూడా దృష్టి పెట్టలేడు కదా. ఇంకేమున్నాడు? ఆ శ్రీరామనవమి వచ్చింది, నువ్వు ఏ గుడికి వెళ్ళొద్దన్నాడు ముందు. అదేంటి గురుగారు, కళ్యాణాలు అవుతుంది. నీ ఇంట్లో నీకు రాముడు లేడా? నీ ఇంట్లో రాముడిని అర్చన చేసుకునే ముందు అంటే కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. నీ ఇల్లు నీకుందిగా, నీ ఇంట్లో ఉన్న దేవత ఎవరైతే ఉన్నారో ముందు ఆ దేవతను నువ్వు అర్చన చేసుకో. ఆ దేవతని ప్రశాంతంగా కన్నుల పండంగా చూసుకో. పరిగెత్తుకుంటూ నేను గుళ్ళోకి వెళ్తానంటాం, అంత లైన్లో దగ్గర రాగానే కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తే ఏం చూస్తున్నాం? భగవంతుని మనం కళ్ళు మూసేసుకున్నాం.
ఆ రూపాన్ని మనం చూడలేకపోతున్నాం అంత కష్టపడి వెళ్ళి. ఆయన అనుకుంటాడు, ఓ అఘాయిత్యం కూలా, ఎందుకురా ఇంత దూరం వచ్చావు, నన్ను చూడకుండా కళ్ళు మూసుకున్నావు వెళ్ళిపోయావు, ఇంత దూరానికి రావడం దేనికి, ఈ లోపు ఎవడో తోసేస్తాడు. ఈ తోసేందుకు వాడిని మనం తిట్టుకుంటాం. ఇక్కడికి కూడా వచ్చి అన్ని అగచాట్లు పట్టడం దేనికి? నీ ఇంట్లో కొలువు తీరలేదు రాముడు, నీ ఒంట్లో లేడా ఆత్మారాముడు, అతన్ని సంతోషపరచు. నీ ఇంట్లో విగ్రహం ఉందిగా, చక్కగా వామాంతస్థిత జానకీ పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే విరాజనే సంస్థితం అగ్నే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అంటే గురుగారు ఈ శ్లోకాలు మాకు చదవటం కష్టం అండి. మంచిది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది వచ్చుగా, అమ్మో అంత పెద్ద శ్లోకం అండి. ఓకే, మరా 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 అనుకో, మరా మీరు 10 సార్లు రండి మరాని. మరా 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 అంటే రామ వస్తుంది, రామ 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 అంటే మరా వచ్చేస్తుంది. అంటే కొన్ని మంత్రాలు వెనక నుంచి మొదలు పెట్టాలండి. 2 అక్షరాలు ఇట్లా ఉన్నటువంటివి వెనక నుంచి మొదలు పెడితే దానికి పూర్తి అక్షరం పూర్ణాక్షరం వస్తుంది. రామ 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 రా వస్తుంది. రామ 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 అంటే అక్కడ మరా వచ్చేస్తుంది. కాబట్టి ఆ రామ 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 అనుకుంటూ రాముడి వారిని అర్చన చేసుకొని ఇంట్లో చక్కగా అర్చన చేసుకొని ఉన్నంతలోనే, నీకు అది కూడా కాదని చక్కగా విష్ణు సహస్రనామం ఉందిగా, నువ్వు ఇంట్లో రాముడి వారి విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా అలంకారం చేసుకొని విష్ణు సహస్రనామాన్ని విన తర్వాత అంత వడపప్పు అంత పాయసం నివేదన పెట్టు, పానకం నివేదన పెట్టు, నమస్కారం తీసుకో, కొబ్బరికాయ కొట్టుకో. ఆ తర్వాత 9ంటికి 10ంటికి గుడికి వెళ్ళు, దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి అది చేసుకున్నాడు. అంతకన్నా రాముడు వారు చెప్పింది ఏంటో తెలుసా అండి? రాముడు వారు కూడా కాదు, దానికి సంబంధించిన విషయంలో సీతమ్మ వారు చెప్పింది. ఓకే, శ్రీరామనవమి రోజు నువ్వు ఆలయానికి వచ్చి అర్చన చేసుకున్నా చేసుకోకపోయినా వచ్చి నష్టం లేదు, కానీ నీ భర్తకి నువ్వు అర్చన చేసుకో అని చెప్పింది. నీ భర్త నీకు శ్రీరామచంద్రుడు, అతను శ్రీరాముడా శ్రీకృష్ణుడా అతని మనస్సుకు తెలుస్తుంది, కానీ నీ వరకు అతనే కదా నీకు అన్నిటికీ మూలకరం. ఆయన నీకు నువ్వు అర్చన చేసుకో అని ఆవిడికి చెబుతూ ఆయనకి ఏం చెప్పాడంటే, నువ్వు రఘురాముడు లాగా ఉండడానికి ప్రయత్నం చేయి అనేటువంటిది. 2 కూడా ఆ 2 మనం చేయండి. ఎట్లాగో ఆ గుళ్ళలోకి ఈ గుళ్ళలోకి వెళ్ళి తోసుకుంటూ వెళ్ళి తిట్టుకుంటూ బయటకు వస్తాం. ఇటువంటివి చేయటం వలన ఎలాంటి ఉపయోగము లేకపోగా 4 శాపనార్థాలు వస్తాయమ్మా. కాబట్టి చక్కగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ముందు నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, నీ ఇంట్లో నువ్వు ముగ్గు పెట్టుకో, నీ ఇంట్లో నువ్వు దీపం పెట్టుకో. నీ ఇంట్లో రాముడు నీ ఇంట్లో లేని రాముడు బయట ఎక్కడో గుళ్ళు ఎందుకు ఉంటాడండి? నీ ఇంట్లో ఉంటే, నీ ఒంట్లో ఉంటే గుళ్ళో ఉన్నవాడు నీకు కనిపిస్తాడు. నీ ఇంట్లో లేడు, నీ ఒంట్లో లేడు, అక్కడెక్కడికో నేను వెళ్ళి చూడటానికి వెళ్తాంటే అసలు అక్కడ కనిపిస్తాడు ఆయన. ఆయన మనల్ని చూడడం కూడా చూడు కనీసం. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి విధానాన్ని చక్కగా కంప్లీట్ చేసుకొని విడిచిన బట్టలు అక్కడ ఇక్కడ కాకుండా పొద్దున్నే శుభ్రంగా తలస్నానం చేసుకొని ఇల్లు మొత్తం ఊడ్చుకొని దీపారాధన చేసుకొని విష్ణు సహస్రనామం పెట్టుకొని స్వామివారికి చేతనైన అర్చనలు, అలంకారమే చేసుకో, అర్చన అలంకారం చేసుకో సంతోషంగా ఆయనకి. విష్ణు సహస్రనామం పూర్తవంగానే కొబ్బరికాయ కొట్టేసి వడపప్పు పానకం చలిమిడిన మీద పెట్టి అంత పులిహార ఉందా ఉప్పు కింద పెట్టి ఆ ప్రసాదం తీసుకో. అప్పుడు ఆలయానికి వెళ్తావో ఇంకో చోటుకి వెళ్తావో నీ ఇష్టం. అప్పుడు నీకేంటంటే ఆ ఒక సంపూర్ణమైన ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఎందువల్లనంటే గుళ్ళోకి ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది ఏదో ఒక రకమైన నమస్కారం పెట్టుకు వెళ్ళిపోతున్నారు, కానీ నీ ఇంట్లో నీకు రాముడు ఉన్నాడు అని భావించి, నాలో లేదా రాముడు నాలో ఉన్నాడు కదా అని నీలో ఉన్న రాముని నువ్వు గుర్తించి, నీ ఇంట్లో ఉన్న రాముని గుర్తించి నీ ఇంట్లో రాముడికి అర్చన చేసావుగా, నీకు ఆ ఇల్లు అవకాశం ఇచ్చింది చక్కగా ఉండడానికి. అది రెంటిల్లా అంటే సొంత ఇల్లు అనే విషయం వస్తే, నీకు వర్షం వస్తే నీ మీద పడకుండా రాత్రిపూట తలదాచుకోవడానికి వీలుగా నీకు ఒక ఇల్లు అయితే ఉందిగా, ఆ ఇంట్లో నన్ను అర్చన చేసుకో చక్కగా. నీకు అక్కడ పూర్తి అయిపోయింది, ఆ ప్రసాదం తీసుకుని అప్పుడు ఆలయానికి వెళ్ళి నువ్వు చూడు, నేను సంతోషిస్తా అంటాడు రాముడు వారు. అదే మనం గ్రహించవలసిన విషయం. అలా గ్రహించకుండా మన ఇష్టానుసారం నేను గుళ్ళోకి వెళ్తాను, భద్రాచలం వెళ్తాను, ఒంటిమిట్ట వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తే ఉంది అదే జనాలు తోసుకుంటూ వెళ్తాం. తోసుకోకుండా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పాదాల నుంచి శిరస్సు వరకు ఆయన్ని చూస్తే ఆ తృప్తి వేరు.
ఓకే. అలా కాకుండా జనాల్లో రామ 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 అని కూడా జనాల దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసేస్తూనే ఉంటారు. హ్మ్. బయటకు వచ్చి వీడు మొహం మండ ఒక క్షణం చూసుకునే లేదు, ఎంతసేపు లైన్లో ఉన్నా నేను అని కాకుండా హ్మ్. 100కి 200కి టికెట్లు తీసుకుని అర్చనకు వస్తారు. వాళ్ళకి మాత్రం విఐపి దర్శనాలు ఇస్తున్నారు. హ్మ్. 100 రూపాయలు పెడితే దర్శనాలా? ఇది ఒక వ్యాపారం. మనకు నోటికి అద్దరిపోయినది కదా. రకరకాల మాటలు ఆ ఆవేశం మీద వచ్చేస్తాయేమో మనకు. అవును గురువు. అవి ఆ పాపం మనకెందుకు? హ్మ్. నీకంత అంత అంత జనాలు ఇక్కట్లుగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళటం దేనికి? నన్ను చూడనే లేదనుకోవటం దేనికి? ఆ ఆవేశం దేనికి? మళ్ళీ 10 మాటలు అంటం దేనికి? హ్మ్. అక్కడికెళ్ళి కూడా ఆ పాపాన్ని మూటగట్టుకోవడం దేనికి? హ్మ్. ఇంట్లో నువ్వు చేసుకో. హ్మ్. సాయంత్రమో, మర్నాడో, ఆ మర్నాడో ఎవ్వరూ లేరు. సామాన్యమైన రోజులు. వీళ్ళు రామా నీకో నమస్కారం. హ్మ్. ఇంగో నేనొచ్చా అని చెప్పి ఆయనకి చెప్పుకో నువ్వు ప్రశాంతంగా. ఓకే. ఆయన నువ్వొచ్చావు నాయనా సంతోషం అంటాడు. చూసుకుంటూ వచ్చేస్తుంటే నువ్వెవరో నేనెవరో ఆయనకేం తెలుస్తుంది? హ్మ్. కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి పర్వదినాలలో ఇంట్లో ఆరాధన చేసుకో. హ్మ్. మామూలు రోజులలో ఆలయానికి వెళ్ళు. ఓకే. ఒకవేళ పర్వదినాలలో నువ్వు ఆలయానికి వెళ్ళావు అనంటే చక్కగా ఒక్క నిమిషమో, అర నిమిషమైనా నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుడిని నేను చూసుకోగలను అనుకుంటే. అనుకో. లేదు ఒకవేళ నన్ను తోసేసినా నేనెవరిని తిట్టుకోను. హ్మ్. ఈ ఆలయానికి వచ్చిన భాగ్యం నాకు కలిగింది అనుకుంటావా? వెళ్ళు. ఈ అనుకోనప్పుడు నువ్వు వెళ్ళవద్దు. హ్మ్. అదమ్మా పరిస్థితి అయితే. ఓకే. అయితే గురువుగారు ఆ రోజు కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు గదా! సీతారాములది. ఆ రోజే ఎందుకని గురువుగారు? ఆ రోజు కాదంటారు గదా! మామూలుగా సీతారాముల కళ్యాణం అయింది. సీతారాములకు భగవంతుడి కళ్యాణం నిత్యము ఉంటుందమ్మా. హ్మ్. ఎందువల్లంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటారు. హ్మ్. ఎక్కడెక్కడైతే కనుక భగవంతుడికి నిత్యము కూడా కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయో ఆ ప్రాంతం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది ఓకే. అనేటువంటిది ఒక ప్రతీతి. దాని గురించనే కొన్ని కొన్ని ఆలయాలలో అనునిత్యము కూడా కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతిలో రోజు కళ్యాణం జరుగుతుంది. హ్మ్. కళ్యాణం చేయకపోతే ఆయనకి ఏమన్నా నష్టమా? కాదు కదా. హ్మ్. ఎందుకంటే కళ్యాణం చేసినప్పుడు 1000 మందినో కొంతమంది దంపతులు ఎవరో వస్తూ ఉంటారు, అవకాశం ఉంటాయి. ఆ కళ్యాణోత్సవాన్ని అలా తిలకించడం వలన ఆ కొన్ని కొన్ని మంత్రాలు వినటం వలన వాళ్ళ శరీరంలో తెలియని వైబ్రేషన్స్ వచ్చి ప్రశాంతత అనేటువంటి దారి తీస్తుంది. సరే ఇంటికి ఓకే. వచ్చేది మళ్ళీ కొట్టుకు చేస్తాం, అది వేరే విషయం. కానీ ఆ కాసేపు అయినప్పటికీ కూడా హ్మ్. ఆ సీతారాముడి వారిలాగా లేదంటే వెంకటేశ్వర వారిలాగా ఆ కళ్యాణ ఉత్సవ మూర్తులు దంపతులు ఎలా అయితే ఉన్నారో అలా కుటుంబం క్షేమంగా ఉండాలని అక్కడున్న కాసేపైనా తెలుసుకుంటాం కదా మనం. అవును గురువుగారు. అది కొంతమందికి ఆ ఒక్క స్థానాన్ని బట్టి, హ్మ్. మంత్రబలాన్ని బట్టి మనిషిలో మార్పొచ్చేస్తుంది. హ్మ్. అనుకోకుండా మనిషి పూర్తిగా కూడా నెగెటివ్ నుంచి బయటకొచ్చేస్తూ ఉంటారు. ఓకే. 100 మందిలో ఒకళ్ళకిద్దరు ఖచ్చితంగా నడుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ కుటుంబంలో మంచి స్థితి అనేటువంటిది వాళ్ళు మొదలుపెట్టుకుంటుంటారు. ఆ హ్మ్. కారణం చేతే నిత్య కళ్యాణము అనేటువంటిది ఎందుకు జరగాలి అనంటే 360 రోజులకు ముహూర్తాలుండవు. హ్మ్. ఎక్కడో ఒక్కొక్క రోజు 25, 30 ముహూర్తాలు, 25, 30 పెళ్ళిళ్ళు, 100 పెళ్ళిళ్ళు, ఒకసారి 2, 3 నెలలు ముహూర్తాలు లేకుండా ఉంటాయి. ఆ ముహూర్తాలు లేవు అంటే అది మూఢాలు అవన్నీ వస్తుంటాయి కాబట్టి ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కనుక హ్మ్. ఆ ఇబ్బంది లేకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటిదిగా ఉండాలి హ్మ్. అనేటువంటి ఒక ఉద్దేశంతోటే విశేషంగా పెద్ద పెద్ద ఆలయాల్లో అనునిత్యము కూడా కళ్యాణాలు చేస్తారు. శ్రీరామ నవమనే కదమ్మా, హ్మ్. నిత్యము కూడా భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. ఓకే. 360 రోజులు కళ్యాణం కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో. హ్మ్. తిరుపతిలో కూడా జరుగుతుంది. అలా కొన్ని కొన్ని ఆలయాల్లో ఎందుకు చేస్తారు అనంటే హ్మ్. ఆ కళ్యాణము వలన లోక కళ్యాణం అవుతుంది, లోకం క్షేమంగా ఉంటుందన్న ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హ్మ్. నిత్యము కళ్యాణం చేస్తుంటారమ్మా. దానికి మన వాళ్ళు భూతద్దంలో చుట్టం మనకు అలవాటే కాబట్టి ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే. ఇది. అయితే గురుగారు శ్రీరామనవమి దగ్గర పూజ జరిగిన దగ్గర నుంచి, కళ్యాణం జరిగిన దగ్గర నుంచి అక్షతలు గూడా అవును. తీసుకొచ్చుకుంటూ ఉంటారు. నిజంగా అక్షతలు ఏం చేయాలి గురుగారు ఇంటికి తీసుకొచ్చిన ఆ తర్వాత? శ్రీరామనవమి కళ్యాణానికి తలంబ్రాలు పోసిన తర్వాత హ్మ్. ఆ తలంబ్రాలు తీసుకొచ్చి ఇంట్లో ఆడపిల్లలకి వేస్తే వివాహం కాకుండా ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళకి తొందరగా వివాహం అవుతుంది అనేటువంటిది హ్మ్. అనాది నుంచి వస్తున్నటువంటిది. ఓకే. అందుకనే చాలామంది మామూలుగా మనకు మండపాల్లో కూడా పెడుతుంటారు. పెడుతూ అక్కడ కూడా తలంబ్రాలు పోసిన అక్షతలు తీసుకెళ్తూ ఉంటారు. హ్మ్. దోషుల్లో పట్టుకొని ఇవ్వండి అని అవునవును. చెప్పి తీసుకెళ్తుంటే ఆ అక్షతలు ఇంట్లో ఎదుగుతున్నారు పిల్లలు, పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ నెత్తి మీద ఆ అక్షతలు వేస్తే హ్మ్. మళ్ళీ వచ్చే సంవత్సరంలోపు వాళ్ళ దంపతులిద్దరూ కూర్చోడానికి అవకాశం ఉంటుంది. దంపతులుగా వాళ్ళకి ఆ అవకాశం భగవంతుడు ఇస్తాడు అనే ఒక ఉద్దేశ్యంతోటే. ఓకే. అంతేకాకుండా జీలకర్ర బెల్లం కూడా ప్రసాదంగా హ్మ్. ఇస్తూ ఉంటారు. ఎందువల్లనంటే ఆ సజీరక కూడా నిక్షిపేతు. జీలకర్ర బెల్లాన్ని బాగా నలిపేసిన తర్వాత ఆ జీలకర్రని బెల్లాన్ని విడతీయలేరు. హ్మ్. ఓకే. రాదు. అలా ఇద్దరు కూడా కలిసి ఉండాలన్న ఉద్దేశంతోటి ఆ జీలకర్ర బెల్లం పెట్టింది కూడా ప్రసాదంగా వాళ్ళ చేత తినిపిస్తారు. ఆ ఓకే. అక్షతలు పిల్లల మీద వేస్తారమ్మా. హుహు. అది దానికి మూలం. ఓకే.
మొత్తానికి అంటే చాలా మంది అక్షతలు తీసుకొచ్చుకొని నార్మల్ గా కూడా తలపైన వేసుకుంటే అవి కింద పడి తొక్కటము మళ్ళీ అదంతా మనం అంటుంటారు శిరస్సు కదా. మీద వేసుకున్న తర్వాత కింద పడినా ఇక వాటికి సంబంధం లేదు. తప్పు లేదా గురుగారు? ఉమ్, మన శిరస్సు మీద ఎప్పుడైతే వేసుకుంటామో ఆ తలంబ్రాలుగా వచ్చినటువంటి వాటిని మన అక్షతలుగా శిరస్సు మీద వేసుకుంటాం. ఓకే. ఎప్పుడైతే శిరస్సు మీద మన అక్షతలు వేస్తారో పిల్లలకి వెంటనే ఆ శక్తి అది తీసేసుకుంటుంది. ఆ కింద పడిన బియ్యమే. ఓకే. కాబట్టి అసలు దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. ఓకే. ఇట్లా చాలా మందిలో ఈ అక్షతల సందేహం అయితే ఉంది ఉంటుంది. గురుగారు. థ్యాంక్ యూ గురుగారు.